బట్ తను ఇండస్ట్రీని వదిలేసి అంత టాప్ పొజిషన్లో ఉండి మరి ప్రజల కోసం వస్తున్నాడు కదా, అది నేను లైక్ చేస్తున్నాను అనమాట. అతను కావాలనుకొని మామూలుగా నాకు హుందాగా ఉండాలి, నేను నెంబర్ 1లో ఉండాలంటే ఇండస్ట్రీలోనే ఉండొచ్చు. బట్ అన్ని వదులుకొని ఒక సామాన్యుడిగా వచ్చి ప్రజల కోసం పోరాడుతున్నాడు. ఆ విషయంలో అయితే నేను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ అన్న సపోర్ట్ చేస్తావు, కానీ రోజా ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ వదిలిపెట్టేసింది. రోజా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టేసి వదిలేసింది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చిరంజీవి గారిని పట్టుకోయింది అనమాట. ఎందుకు అలా పవన్ కళ్యాణ్ టార్గెట్ వదిలేసి చిరంజీవిని ఎందుకు మళ్ళీ టార్గెట్ తీసుకుంది నీకు తెలిసినంత వరకు చెప్పండి. రోజా గురించి అంటే పాలిటిక్స్ లో వెళ్తే అందరూ మారిపోతారు భయ్య, మామూలుగా ఇక్కడ ఉన్నట్టు ఉండరు అనమాట. విమర్శిస్తేనే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళని తప్పు లేకపోతే తప్పు చూపెడితేనే ఈమె హైలైట్ అవుతుంది. సో దానికోసం ఏమేం చేస్తారు రాజకీయ నాయకులు, రాజకీయం గురించి ఎంత వరకైనా దిగజాతారన్నమాట. అవుతారన్న, అది పాలిటిక్స్ ఇంక అంతే, ఇంకా మారదు అది. ఇప్పుడు రోజా ఫస్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది, ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ అయిపోయింది. ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేసి నోటికి ఎలా వస్తే అలా చెప్తాను అనమాట. దాని గురించి నీ ఒపీనియన్? అదేం లేదు, రాజకీయ నాయకులు ఎటు గాలి మళ్ళితే అటువైపు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మొన్నదాకా పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, ఇప్పుడు చిరంజీవిని విమర్శిస్తున్నారు అంతే. చిరంజీవి ఎందుకు విమర్శిస్తున్నట్లే? పవన్ కళ్యాణ్ వదిలిపెట్టి ఎందుకు చిరంజీవిని మళ్ళీ విమర్శిస్తుంది? అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం, మాట్లాడడం, కొంచెం మొన్న ఇప్పడం జరిగిన ఇన్సెంటివ్తో పాటు దీంతో కూడా మా చిరంజీవి కూడా ఇటువైపు ఏమన్నా వెళ్ళే అంటే చిరంజీవి ఏదో అది ప్రెస్ మీట్లో అన్నాడు, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడితే. ఇప్పుడు రోజా ఇంత విమర్శిస్తుంది, ఇంత తిడుతుంది కదా, ఇప్పుడు నాగబాబు గారిని ఎందుకు రెస్పాన్స్? విమర్శించడం తప్పు కాదు, తప్పు అనేది ఎప్పుడైనా ఎవరైనా విమర్శించవచ్చు. అది నేనైనా అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవరైనా